హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. డబుల్ చిన్ ఇది రావడానికి ముఖ్యంగా 3 కారణాలు ఉన్నాయని చెబుతున్నారు నిపుణులు. ఒకటి, అధిక బరువు. అకస్మాత్తుగా బరువు పెరగడం లేదా బరువు తగ్గడం వల్ల ఈ సమస్య వస్తుంది. బరువు పెరిగినప్పుడు గడ్డం దగ్గర కొవ్వులు పేరుకుపోవడం వల్ల లేదా తగ్గడం వల్ల అక్కడ చర్మం బొదులుగా మారడమే ఇందుకు కారణం అంటున్నారు. అయితే డబుల్ చిన్ రావడానికి జన్యుపరమైన కారణాలు కూడా ఉంటాయంటున్నారు. వయసు పెరుగుతున్న కొద్దీ ముఖ కండరాలు దృఢత్వాన్ని కోల్పోవడం, తద్వారా గడ్డం కింద కొవ్వు పేరుకోవడం, అక్కడ చర్మం వదులవడం, ఇవన్నిటి వల్ల డబుల్ చిన్ వస్తుందట. ఇక డబుల్ చిన్ సమస్యతో బాధపడేవారు ఆహారాన్ని బాగా నమిలి మింగాలి. ఇలా చేయడం వల్ల ముఖ కండరాలకు వ్యాయామం అంది పటిష్టంగా తయారవుతాయి. అలానే దీనివల్ల అదనపు కొవ్వులు పేరుకుపోకుండా చక్కటి ముఖాకృతిని సొంతం చేసుకోవచ్చు. ఇక మార్కెట్లో లభించే షుగర్ ఫ్రీ చూయింగ్ గమ్స్ నమలడం కూడా మంచిదే అని చెబుతున్నారు. తద్వారా దవడల దగ్గర పేరుకున్న కొవ్వు కరిగే అవకాశం ఉంటుంది. ఇక 2 గుడ్లలోని తెల్ల సొన, 1 టేబుల్ స్పూన్ పాలు, కొద్దిగా తేనె, ఇంకా కొద్దిగా నిమ్మరసం, ఇవన్నీ బాగా కలుపుకొని ఈ మిశ్రమాన్ని డబుల్ చిన్ ఉన్న చోట ప్యాక్లా అప్లై చేసుకోవాలి. ఇలా ఒక 30 నిమిషాలు ఆరనిచ్చి అటు తర్వాత గోరువెచ్చని నీటితో కడిగేసుకోవాలి. తెల్ల సొన చర్మాన్ని బిగుతుగా మారుస్తుంది. ఇలా తరచూ చేయడం వల్ల డబుల్ చిన్ క్రమంగా తగ్గుముఖం పడుతుంది. ఇక గుడ్డు వాసన నచ్చని వారైతే ఈ మిశ్రమంలో కొన్ని చుక్కలు ఏదైనా ఎసెన్షియల్ ఆయిల్స్ కూడా కలుపుకోవచ్చు అంటున్నారు. ఇటువంటి మరెన్నో వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.